డిసెంబర్ 4న తొక్కిసలాటకు బౌన్సర్ యాంటోనీని ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. బౌన్సర్లకు ఆర్గనైజర్గా పనిచేస్తున్న యాంటోనీనే ఘటనకు కారకుడని, నగరంలో ఎక్కడ ఈవెంట్ జరిగినా యాంటోనీ బౌన్సర్లను ఆర్గనైజ్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హీరో అల్లు అర్జున్ వచ్చే సమయంలోనూ యాంటోనీనే బౌన్సర్లను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. బౌన్సర్ల అత్యుత్సాహం కూడా ఘటనకు ప్రధాన కారణంగా 2 రోజుల క్రితం పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా బౌన్సర్ యాంటోనీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లు అర్జున్ను A11గా చేర్చగా 10 రోజుల క్రితం అరెస్ట్ చేసి బెయిల్పై విడుదల చేశారు. తాజాగా ఈ కేసులో ఆయన విచారణకు హాజరయ్యారు. చిక్కడపల్లి పోలీసులు దాదాపు 2.5 గంటల పాటు బన్నీని ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించిన 50కి పైగా ప్రశ్నలు ఆయన్ను అడిగారు. చిక్కడపల్లి ఏసీపీ, సెంట్రల్ జోన్ డీసీపీ నేతృత్వంలోని బృందం ఆయన్ను విచారించింది. లాయర్ అశోక్ రెడ్డి సమక్షంలో ఈ విచారణ జరిగింది. అయితే పోలీసులు అడిగిన చాలా ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం చెప్పలేదని తెలిసింది. కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వగా మరికొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉన్నట్లు సమాచారం. విచారణ తర్వాత అల్లు అర్జున్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి దాదాపు 200 మీటర్ల వరకు ఆంక్షలు విధించారు. నివాసం వద్ద కూడా పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతను కల్పించి బన్నీని ఇంటికి చేర్చారు. అల్లు అర్జున్ కేసు విషయమై లాయర్ మరియు లోక్సభ సభ్యుడైన ఎం రఘునందన్ రావు స్పందించారు. ఆయన పట్ల సానుకూలంగా మాట్లాడారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో అల్లు అర్జున్ ప్రమేయం ఏముందని ప్రశ్నించారు. ఎన్నో సంఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయని, వాటితో పోల్చి చూస్తే ఇది చిన్నదేనని వ్యాఖ్యానించారు. సంధ్యా థియేటర్ వద్ద ప్రేక్షకులకు భద్రత కల్పించే విషయంలో ఎవరు విఫలం చెందారని ప్రశ్నించారు. పోలీసులా లేక థియేటర్ యాజమాన్యమా అనేది తేల్చాలని, తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం మరో తప్పు చేస్తోందని విమర్శించారు. అల్లు అర్జున్పై పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకూడదని విజ్ఞప్తి చేస్తున్నానని రఘునందన్ రావు చెప్పారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.